చూద్దాం. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానున్నది. సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రివర్గ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే ప్రధానంగా రేపు ఉదయం జరిగే 11 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పరిశ్రమలు, అలాగే అమరావతి రాజధాని ప్రాంత నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర రైల్వే ప్రాజెక్టు తదితర అంశాలపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల ఫిబ్రవరి 24 నుంచి కూడా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. 24వ తారీఖు కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. దాదాపు 25 రోజులకు పైగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని శాఖల నుంచి కూడా బడ్జెట్ రూపకల్పన కూడా కసరత్తు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రేపు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చించి ఎన్ని రోజులు నిర్వహించాలా, బడ్జెట్ లో ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపైన కూడా చర్చించి ఒక తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల ఎస్ఐబిబి ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ప్రమోదం రేపు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే పలు పరిశ్రమలకు సంబంధించి కూడా కొన్ని స్థలాల్లో వాళ్ళకు ఇతర అంశాలపైన కూడా చర్చించి స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా రేపు తల్లికి వందనం కావచ్చు, అలాగే ఆర్టీసీలో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దానిపై రేపు చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణంతో పాటు ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి వందనం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపైన రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.